సింగర్ మంగ్లీ తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎవరు తెలియదు అని ఎవరు అనరు. ఈ మధ్య కాలంలోనే మంగ్లీ హిట్ పాటలు పాడుతూ డెవలప్ అవుతుంది. ఒక సాంగ్కు 50 లక్షల పైన తీసుకునే అవకాశం కనబడుతుంది. మంచి భవిష్యత్తు ఉన్నది. కానీ ఆమె ఒక చిన్న పొరపాటు జరిగింది. 2 రోజుల కిందట ఆమె బర్త్డే వేడుకలను ఒక రీసెట్లో చేసిందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అందులో ఒక డీజే సౌండ్ అలాగే లిక్కర్ అనుమతి లేకుండా తీసుకొచ్చింది. కానీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సమాజానికి ఒక సెలబ్రిటీ ఏం చేయాలి, మెసేజ్ చేయాలి. ఒక బర్త్డే వేడుకలను రీసెట్లో కాకుండా అనాథాశ్రమంలో కానీ వృద్ధాశ్రమంలో కానీ చేసుకొని ఒక సమాజానికి ఒక మెసేజ్ లాగా ఇవ్వాలి. మంచి దీవిస్తారు మిమ్మల్ని. కాబట్టి ఎవరైనా కానీ భవిష్యత్తులో సెలబ్రిటీలు ఒక వృద్ధాశ్రమంలో కానీ అనాథాశ్రమంలో కానీ మంచి హ్యాపీగా వాళ్ళు బర్త్డే వేడుకలను చేసుకొని వాళ్ళు సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే ముఖ్యంగా ఏంటంటే ఒక మెసేజ్ ఇవ్వాలి. మా పీసీడబ్ల్యూ న్యూస్ తరఫున కూడా ఎవరైనా కానీ సెలబ్రిటీలు తప్పుదోవ పట్టించకుండా సమాజానికి మెసేజ్ చేయాలనే ఉద్దేశం మా పీసీడబ్ల్యూ ఎప్పుడూ కోరుకుంటుంది.